అందరికీ నమస్కారం అండి. రవి ప్రకాష్ గారుగా మనందరికీ కూడా సుపరిచితులు. చాలా రాముడు మంచి బాలుడు. చాలా కామ్ గోయింగ్ పర్సన్. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్‌తో మనకు కనిపించిన 60% కాప్ క్యారెక్టర్స్‌లోనే మనకు ఎక్కువ కనిపించినప్పటికీ కూడా అందులో మనందరిని ఎంతో మెప్పించి ఎంతో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన టుడేస్ అవర్ స్పెషల్ గెస్ట్ రవి ప్రకాష్ గారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. రవి గారు నమస్కారం. నమస్తే అనిత గారు. మీ ఒరిజినల్ పేరు యా మీ నుంచి వచ్చిందా ఇప్పుడు ఫైనల్లీ అని? ఫైనల్లీ యా ఇది ఆ డైలాగ్ నా వైపు నుంచి వచ్చింది అనుకోండి, ఈవిడ అందరికీ ఇలాగే అంటుంది అనుకునే ఉండేవాళ్ళు. ఓహోహో అచ్చా ఓ ఆ వర్డ్ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నిజంగా నాకు సంతోషంగా ఉంది. అమ్మయ్య ఎస్ నా ఎఫర్ట్స్ ఇప్పటికైనా ప్రతిఫలించే నాకు అని చెప్పని. రైట్. అంత డెడికేటెడ్గా ఉన్నారు మీరు. ఒకరోజు నేను మీకు వాయిస్ పెడితే ఎంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారండి నన్ను అడగడం అని చెప్పి పెట్టారు. నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఒక్క సీన్ గుర్తొస్తుంది రవి గారు. యాక్టర్ ఉపేంద్ర గారు, స్నేహ, మీరు అల్లు అర్జున్ గారి సీను డైనింగ్ టేబుల్ దగ్గర మీరు భోజనం చేస్తూ ఉంటారు. అసలు గొచ్చితే ఆ ఎక్స్ప్రెషను అలాగే ఉన్నారు, కనురెప్ప వేయకుండా, ఊపిరి కూడా ఇంత కూడా యా బయటికి తెలియకుండా పట్టి. యా అంటే మాకు ఇంత చిన్న చిన్న సీన్స్ ఆడియన్స్కి ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. యాక్చువల్గా అది చాలా క్యాజువల్ సీన్. ప్లస్ మీరు మెన్షన్ చేసినట్టు స్నేహ గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఇంతమంది ఉండగా నన్ను ఇప్పటికీ చాలా వరకు పలకరిస్తే, సార్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ భలే ఉంటుంది సార్ అని చెప్పి పలకరించినప్పుడు, అరే ఇంత చిన్న సీన్ ఇంత ఇంపాక్ట్ ఎలాగో వెళ్తుంది అని. ఓ మై గాడ్. అంటే నాకు అనిపించింది ఏంటంటే సార్, యాజ్ అన్ ఆర్టిస్ట్గా చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అనేది కాదు, హౌ యూ పెర్ఫార్మ్ ఇన్ దట్ పర్టికులర్ సీన్ అనేది ఎంత ఇంపార్టెంటో కదా. అదే పెద్ద సీన్ ఏంటి సరిగా చేయకపోయినా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు కదా అనిపిస్తుంది. కరెక్ట్. అంటే అది డైరెక్టర్స్ క్రెడిట్. డెఫినెట్లీ ఆయన ఎలా కన్సీవ్ చేశారో ఆ సీన్ని, దాని ద్వారా మాకు మార్కులు పడడమే తప్పితే మేము అన్ని సీన్స్లోనే చేసే యాక్టింగ్ అదే. ట్రూ ట్రూ ట్రూ. యాక్చువల్లీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరు చాలా మాట్లాడేశారు. స్వప్నతో చేసిన ఇంటర్వ్యూలో కరెక్ట్. యాక్చువల్లీ ఫస్ట్ నేను అడిగాను, నాకు ఇవ్వలేదు ఆయన. అంటే అది టైమింగ్ అండి. చూడండి, మనం 10 మంది డైరెక్టర్ని వెళ్ళి కలుస్తాము, బట్ ఏదో ఒక్క డైరెక్టర్ ఇస్తారు, ఆ టైమింగ్ అంతే. స్వప్న గారితో అంటే నాకు పర్టికులర్గా కొంచెం ఓవర్ సెన్సేషనలైజేషన్ అంటే నాకు పెద్ద అంటే very నచ్చదని కాదు simple and కానీ very simple, yeah. యా కొంచెం సెలెక్టివ్గా చేస్తూ ఉంటాను అనమాట. అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు, రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఫీల్ అవుతూ కూడా ఉంటారు. బట్ యా ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. అది ఎంత కష్టమో అలా మెయింటైన్ చేయడం. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా కాస్తో కోదో కాస్త బుగ్గలు వచ్చారు, లేకపోతే కొంచెం ఒక్క పెసలు లావయ్యారు అనుకుందామంటే అసలు ఎవరికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. హౌ డు యూ మెయింటైన్ యువర్ హెల్త్ అంటే ఏం చెప్తారు అండ్ ఫిజిక్? యా హెల్త్ వైజ్ అయితే మాత్రం నేను చాలా కాన్షియస్గా ఉంటాను. ఒకటి ఏదైనా కొంచెం ఎక్కువ తిన్నా, ఏదైనా పార్టీకి వెళ్ళి ఆ పర్టికులర్ ఎక్కువ తిన్నాము అంటే నెక్స్ట్ 1-2 డేస్ కొంచెం ఫోకస్ చేసి ఎక్సర్సైజ్ ఏదైతే చేయాలో అది కంపల్సరీ ప్యాటర్న్ ఫాలో అవడం. కానీ డెఫినెట్లీ జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్. ఒక్క ఫిజికల్ ఆస్పెక్టే కాదు, ఇట్ షుడ్ బి మెంటల్ అండ్ స్పిరిచువల్. ఇంతకు ముందు కూడా 2-3 చోట్ల చెప్పాను అనమాట. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫిజికల్, స్పిరిచువల్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ గుడ్, డెఫినెట్లీ లుక్ గుడ్. అది నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఈ మధ్య నన్ను అంటే ఇది ఒక కామన్ క్వశ్చన్ అనమాట. సో నేను చెప్తా ఉన్నా, ఏంటండి ఎప్పుడు పోలీస్ ఆఫీసరే చేస్తూ ఉంటారు అనేది ఒక క్వశ్చన్. 60% మూవీస్ పోలీస్ ఆఫీసర్. ఇంకో రెండో క్వశ్చన్ ఏంటి అంటే, మీ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు? సో ఒక పక్షిని వెళ్ళి అడిగితే నువ్వు ఎలా ఎగురుతావు అంటే, నాకు రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగురుతున్నానా, లేకపోతే నేను ఎగరాలనే కోరికతో నాకు రెక్కలు వచ్చినాయా అని పక్షిని అడిగితే, అలాగే నన్ను నా ఫిట్నెస్ ఉందని నాకు పోలీస్ క్యారెక్టర్స్ వస్తున్నాయా, లేకపోతే పోలీస్ క్యారెక్టర్స్ వస్తున్నాయని నేను ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుందా అనేది. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ కూడా ఒక మూవీ మీద రిలీజ్ అయింది యాక్చువల్లీ. అవును, విద్రోహి అని. యా విద్రోహి అని. అంటే టాక్ చాలా బాగుందండి యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. అంటే కాంటెంట్ ప్రజెంట్ సినారియోకి చాలా దగ్గరగా ఉంది, సొసైటీలో జరిగే ఇష్యూనే బేస్డ్ గానే ఉంది అది. అందులో కూడా అగైన్ మీరు పోలీస్ ఆఫీసరే. కానీ సార్ ఒకటి నేను అంటే నాకు అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, భరణి గారిని అడిగితే ఒకరోజు అన్నారు, సూర్యకాంతం గారు ఆవిడ ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా వరకు అత్తగారి క్యారెక్టర్లే చేసి ఆవిడ ఆ క్వాలిటీని, ఆ గుర్తింపుని, ఆ గౌరవాన్ని ఆవిడ దక్కించుకుంది. కరెక్ట్. సో ఎన్ని క్యారెక్టర్స్ చేస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి ఒకటే క్యారెక్టర్ చేస్తున్నావు, ఇది అసలు మ్యాటరే కాదంజలి అని అన్నారు ఒకనొకప్పుడు నా మూవీ గురించి ఏదో మాట్లాడినప్పుడు. అయితే ఇప్పుడు అప్పుడు సరే సూర్యకాంతం గారి వరకు ఓకే, కానీ ఇప్పుడు మనకి
ఒకే క్యారెక్టర్ కనుక మనం ఫ్రీక్వెంట్గా మనం కనపడుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ కంటే వీళ్ళే అన్న టక్కున గుర్తొచ్చేస్తాం కదా. అవును, సో అలాంటప్పుడు దాన్ని బ్రేక్ చేయడం. బ్రేక్ చేయాలంటే ఎలా, ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు యాక్చువల్లీ? అదే అంటే ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా ఎక్కువ చేసిందాన్ని పోలీస్ క్యారెక్టర్సే అండి. సో మీరు ఒక కథలో చూసుకుంటే హీరో హీరోయిన్ కానీ వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కానీ తర్వాత విలన్ పర్టికులర్గా ఉండేది కమెడియన్. అవును అవును. సో ఈ స్టీరియో ఆర్కిటైప్ క్యారెక్టర్స్ తప్ప ఇంకొక క్యారెక్టర్ ఏదైనా సినిమాలో కంపల్సరీ ఉండేది ఏంటి అంటే పోలీస్ క్యారెక్టర్. అవును. సో ఇండస్ట్రీలో ఉండాలి అనుకున్నప్పుడు మనకంటూ ఏదో ఒక ఆర్కిటైప్ క్యారెక్టర్ ఉండాలి, అవును. అది నాకు దక్కింది అనేది ఒక సంతోషం. అలాగే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక డైరెక్టర్ ఎవరన్నా ఒక ఐడెంటిఫై చేసి, ప్లస్ ఏజ్ కూడా మనకి పెరుగుతున్న కొద్దీ మన కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు వరకు ఏంటంటే ఒక హీరో ఫ్రెండ్ కానీ బ్రదర్ కానీ పోలీస్ క్యారెక్టర్ కానీ, అవును. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే ఒక మెంటోర్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఒక సెటైరికల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటి ఎవరన్నా ఒక డైరెక్టర్ ఐడెంటిఫై చేసి అందులో నిజంగానే మళ్ళీ అది ప్రజల్లోకి వెళ్తే బ్రేక్ అవుతుంది. ఆ రకంగా డెఫినెట్లీ మేము కూడా హోంవర్క్ చేయాలి, చేస్తున్నాను కూడా. కానీ నిజానికి సునీల్ గారిని స్టార్టింగ్ కమెడియన్గా, అవును. ఆ తర్వాత హీరోగా, ఇప్పుడు విలన్గా, మ్మ్. డైరెక్టర్ ఆయనలో ఇలాగ కూడా మనం ఆయన ప్రజెంట్ చేయొచ్చు అని ఆలోచించిన ఆ డైరెక్టర్ గ్రేట్నెస్. కరెక్ట్ కరెక్ట్. అలాగా నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చాలా మంది మీరు నమ్ముతారు లేదో డిఫరెంట్ గెటప్స్ లో, అంటే జగపతి బాబు గారు విలన్ గా చేయడానికి ముందు ఒక ఫోటోషూట్ పెట్టుకున్నారట, రైట్. జస్ట్ సరదాగానే. ఆ ఫోటోషూట్ చూసాను విలన్ క్యారెక్టర్ వచ్చింది. అలాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనన్న, మీరు కూడా అలాంటి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నాను నేను. యా అంటే జగత్ బాబు గారు చాలా సీనియర్ యాక్టరు, ప్లస్ యూనో ఆయన గ్రాఫ్ ఇట్స్ ఇన్ డిఫరెంట్ లీగ్ అనుకోండి. బట్ ఆ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి తగ్గ హోంవర్క్ నేనంటే ఎప్పుడు నిరంతరం హోంవర్క్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. దీనికి కూడా చేయడం అయితే చేస్తూ ఉన్నాము, ఆ రైట్ ఆపర్చునిటీ రావాలి. అది ట్రూ ట్రూ ట్రూ. ప్లీజ్ యూ కెన్ హ్యావ్ యువర్ కాఫీ. థ్యాంక్ యూ. మీరు చల్లగా తాగుతారా వేడిగా తాగుతారా? ఎలాగైనా పర్వాలేదండి, నాకు పొద్దున్నే ఒక కాఫీ పెట్టుకుని ఒక 1.5 hour అదే కాఫీ కప్ తోటి ఒక పుస్తకం చదవడం అనేది అలవాటు అనమాట. సో అది చల్లగా అయిపోయినా సరే నేను ఒక గంట అయినా సరే అలా తాగుతూ ఉంటాను. సో చల్లగా అయిపోయినా ప్రాబ్లం లేదు. అమ్మ బాబోయ్, సైకాలజిస్ట్లో మాట చెప్తారు తెలుసా మీకు, చల్లారిపోయినా కూడా తాగేవాళ్ళు చాలా కూల్గా ఉంటారు, వాళ్ళ కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదండి. యా అంటే పాపం యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ కూల్నెస్ అనేది బయట ప్రెజెంట్ అవుతుంది, కోపం అనేది ఇంట్లో ప్రెజెంట్. సో కరెక్ట్ అనమాట వాళ్ళు చెప్పింది. అంటే మనకి అలాంటి ఫ్యామిలీ దొరకడం మన అదృష్టం, మన కోపాన్ని కూడా భరించగలిగే ఫ్యామిలీ దొరకడం మన అదృష్టం. వాకింగ్ చేస్తారు కదా, అయినా కూడా మీ కోపం అక్కడ బర్న్ అవ్వట్లేదు అంటారా? కోపం అనేది అంత సివియర్గా పగలు కొట్టేసేసి అంత ఉండదు, బట్ యూనో అది కూడా కంట్రోల్ చేసుకోగలిగితే మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు, వాళ్ళ మాటను గౌరవిస్తూ అది ఫాలో అవ్వాలి. ట్రూ ట్రూ. కానీ నాన్నగారు కోర్టులో వర్క్ చేసేవారని చెప్పాను, విన్నాను యాక్చువల్గా. కరెక్ట్. కోర్టులో టైం ప్రకారం వెళ్ళి వచ్చి సొసైటీని చాలా దగ్గరగా చూస్తుంటారు కోర్టులో వర్క్ చేసేవాళ్ళు. అవును. ఇన్ని రకాల అన్యాయాలు, దౌర్జన్యాలు, మోసాలు, తెలివితేటలు. యా మోసాలు చేయాలంటే చాలా తెలివితేటలు ఉండాలి. కరెక్ట్. కాయిన్కి రెండో వైపు చెప్పారు మీరు. అవును. సో అలాగే సొసైటీలో జరుగుతున్న చాలా ఇష్యూస్ని దగ్గరగా చూస్తూ ఉంటారు. రైట్. మీరేమో డాక్టర్ చేశారు, రైట్. అది కూడా రష్యాలో చేసి వచ్చారు. సినిమాలోకి వస్తా అన్నప్పుడు స్టెబిలిటీ ఉండదు నాన్న ఎందుకు అని పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పిన సందర్భం ఉందా సార్? అంటే మా నాన్నగారు ఆయన 18 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి హీ మేడ్ హిస్ ఓన్ లైఫ్ అండి. సో 18 కూడా కాదు, ప్రాబబ్లీ అసలు 16 అనుకుంటా. ఆ 16 ఇయర్స్ ఏజ్ టైంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసి హీ మేడ్ హిస్ ఓన్ లివింగ్ అండ్ హిస్ లైఫ్. సో ఆ మొండి ధైర్యం మా నాన్నగారికి ఉండింది. సో నేను ఇక్కడికి వచ్చి సినిమాలో సెలెక్ట్ అయిన విషయం కూడా మా నాన్నగారికి తెలియదు. అది అది ఆ రకంగా జరిగిపోయింది అనమాట. ఏ రోజైతే నేను హైదరాబాద్ వచ్చానో అదే రోజు మా పేరెంట్స్ యుఎస్ స్టాంపింగ్ కోసం, వీసా స్టాంపింగ్ కోసం అని చెప్పి చెన్నై వెళ్ళారనమాట. సో నాకు వాళ్ళు వెళ్ళి ఉదయాన్ని వాళ్ళు బయలుదేరారు, మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది, ఈవినింగ్ 5 o'clock ట్రైన్కి వైజాగ్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్లో ఇటు నేను వచ్చాను హైదరాబాద్. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు రిటర్న్ వచ్చి, ఎందుకంటే ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవన్నమాట. సో రిటర్న్ వచ్చి అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం కూడా తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇవ్వడం, 1-2 daysలో రోజు రమ్మండం. నేను ఇలా ఫోన్ చేసి చెప్పేలా హైదరాబాద్ వచ్చాను, ఏదో సినిమా ఆడిషన్ అంట, నేను వచ్చేస్తాను ఒక 4-5 రోజుల్లో అని చెప్పి. బట్ ఆ 4-5 రోజుల్లోనే ఆ సినిమాకి హీరో కింద సెలెక్ట్ అవ్వడం, అదంతా ప్రాసెస్ అంతా ఏదో దేవుడు ఇట్స్ డెస్టినీ, కర్మ ఇవన్నీ అంటారు కదా, ఆ రకంగా జరిగిపోయింది అంతే. సో వాళ్ళు నన్ను ఎప్పుడూ
ఇది ఒక ఇన్సెక్యూర్డ్ ఫీల్డ్, కెరియర్ చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటది అనేది నాకెప్పుడూ చెప్పలేదు. ఈ రోజుకి చెప్పలేదనమాట. సో, అదే ధైర్యంతో అంటే యూజువల్‌గా 17 ఏళ్ళు, 16 ఏళ్ల కుర్రాళ్ళని ఒక కంట్రీ ఏమవుతుందో తెలియని రష్యా అప్పుడే కరెక్ట్‌గా ఒక యూఎస్ఎస్ఆర్ నుంచి బ్రేక్ అయ్యి రష్యా అయింది. అక్కడ ఇంకా గొడవలు అవుతా ఉన్నాయి. అలాంటి కంట్రీకి పంపించినప్పుడే ధైర్యంగా పంపించినప్పుడు సినిమా ఫీల్డ్ కూడా అదే ధైర్యంగా యాక్సెప్ట్ చేశారు.